ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగాయి. రహదారులపైకి వచ్చిన నిరసనకారులను ఆపేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నించారు. తమ తీర్పును సుప్రీంకోర్టు పునఃపరిశీలించాలని కోరారు పలువురు నాయకులు. ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే అని మొన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా, లేలే చేయొద్దనేది మనోళ్ళ డిమాండ్. మాల సంఘాలన్నీ ఒక్కటై అలా భారత్ బంద్ కు ఆవాజ్ ఇచ్చినాయి అన్నట్టు. మన కాడ సుధ ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు జరిగినాయి. డిపోల ముంగట బస్సులు ఆపిండ్రు, ఈ స్కూళ్లు బంద్ పెట్టించిండ్రు. ఇట్లా పబ్లిక్ ను తిప్పల పెట్టొద్దని అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాదు, మోడీ ఇచ్చిన తీర్పు. బీజేపీ పార్టీ ఈ రోజు ఎస్సీ కులాలను విడదీసి ఎస్సీ కులాల యొక్క ఐక్యతను, యూనిటీని దెబ్బతీసి చదువులు కొలువుల్లో ఎస్సీ రిజర్వేషన్లు కొందరికే అందుతున్నాయి. వర్గీకరణ చేస్తేనే అందరికి ఫాయిదా అవుతుందని ఎప్పటికెళ్ళో పోరాటం నడుస్తుంటే వీళ్ళేమో వద్దంటుర్రు అన్నట్టు.